ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మాటల్లో కూడా ఒక్కోసారి ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే జగన్కు అది అవగాహన లేదు, లేకపోతే కక్ష సాధింపు, అందుకని నేను సైబర్ సిటీ మొదలుపెట్టాను, దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగించాడు, కేసీఆర్ కొనసాగించారు, అందుకనే హైదరాబాద్ అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. నిన్న ఆయన రాజశేఖర రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ కూడా కొంచెం వెనక్కు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి కూడా ఆపాలని చూశాడు, కానీ ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందుకు వెనక్కు తగ్గారు అని. ఇప్పుడు పాపం జగన్ ఏదో అంటే రాజశేఖర రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ ఎందుకంటే వెనక్కి తీసుకోవడం? రాజశేఖర రెడ్డి బాగానే చేశాడు, ఇదేది ఫ్లైఓవర్ పూర్తి చేశారు, విమానాశ్రయం కట్టారని కదా మీరు గతంలో చెప్పారు. కాబట్టి నేను అనేది ఒకటే వర్మ, గతంలో కూడా మీకు చెప్పాను, ఇవేవో రెండు శిబిరాల్లాగా, రెండు యుద్ధాల్లాగా మారిపోయిన పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఇది పైనే కాదు కింద దాకా. ఆ ప్లకార్డ్ పట్టుకున్న రవితేజ అనే అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు, తెలుగుదేశం నుంచి కోపంగా వచ్చి ఇలా అంటున్నాడు, అంటే మంచిదే కదా అని జగన్ అన్నారు. తెలుగుదేశంలో స్థానిక కార్యకర్తలు ఈరోజు మీడియాను పిలిచి అతను ఏదో ప్రయోజనాల కోసం తెలుగుదేశంలో చేరాడు, ఆ తర్వాత వైసీపీలోకి పోయాడు అంటే మీరు ప్రయోజనాల కోసం వచ్చేవాళ్ళని, అంటే ఇవి ఎక్కడికి పోతున్నాయి? ప్రయోజనాల కోసం వచ్చేవాళ్ళను తెలుగుదేశంలో చేర్చుకుంటారా, లేదా చేర్చుకుంటే ప్రయోజనాలు కలుగుతాయని ఒక అభిప్రాయం కలుగుతుందా తెలీదు. పాలక పార్టీలు రెండింటి మధ్యలో పయనించి ఇందులో జనసేన కూడా పెద్దగా లేదు, అది కూడా మనం గమనించాలి. పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఆ సంగతి పక్కన పెడితే ఈ వివాదం ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్యలో. కాబట్టి జగన్ నా ఉద్దేశంలో నరేషన్ స్టైల్ ఆఫ్ హిజ్ కామెంట్స్ సవరించుకోవాల్సిన అవసరం ఉంది.